పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు ముసలమ్మ తెలివి అనే కథ చూద్దాము. ఈ కథలోని ఒక వ్యాపారి తన స్నేహితుడైన రామదాసు దగ్గర డబ్బులు మోసంగా తీసుకుందామని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాలకొండ అనే చిన్న గ్రామంలో రామదాసు అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన రోజంతా ఊరి పిల్లలకు చదువు చెప్పి రాత్రిళ్ళు శాస్త్రాలు చదువుతూ చాలా సాధారణ జీవితం గడిపేవాడు. అలా కష్టపడి 500 రూపాయలు కూడబెట్టాడు. ఆ కాలంలో 500 రూపాయలు అంటే చాలా పెద్ద సొమ్ము. ఒకరోజు కాశీలో జరిగే మహావిద్వత్సభకు రామదాసుకు ఆహ్వానము వచ్చింది. ఆ వార్త విన్న రామదాసు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కానీ వెంటనే అతని మనసులో ఒక భయం మొదలైంది. నేను కాశీకి వెళ్తే ఈ డబ్బును ఎక్కడ భద్రపెట్టాలి అని ఆలోచించసాగాడు. ఇంట్లో ఉంచుదామంటే భార్య భయపడిపోయింది. దొంగలు వస్తారేమోనని ఆందోళన పడింది. చివరికి రామదాసుకు గ్రామంలో అంగడి పెట్టుకున్న పేరయ్య గుర్తొచ్చాడు. పేరయ్య మాటల్లో చాలా మంచివాడిలా కనిపించేవాడు. అందరూ అతడిని నిజాయితీ గల వ్యక్తి అనుకునేవాడు. రామదాసు వెళ్ళి తన సమస్య చెప్పాడు. అప్పుడు పేరయ్య, డబ్బు దగ్గర ఎవ్వర్నీ నమ్మకూడదు రామదాసు గారు, మీరే ఒక రహస్యమైన చోట పాతిపెట్టండి అని సలహా ఇచ్చాడు. అంతేకాదు అదే సమయంలో తన పనివాడు ఒక కస్టమర్ దగ్గర 4 దమ్మిడీలు ఎక్కువ తీసుకున్నాడని మందలించి తిరిగి ఇవ్వమన్నాడు. అది చూసిన రామదాసుకు పేరయ్య మీద మరింత నమ్మకం పెరిగింది. ఆ రాత్రే రామదాసు ఒక చెట్టు దగ్గర గొయ్యి తవ్వి తన 500 రూపాయల మూటను పాతిపెట్టి కాశీకి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన రామదాసు నేరుగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. కానీ గొయ్యి తవ్వగానే అతని గుండె ఆగినట్టయింది. అక్కడ డబ్బు లేదు, మూట కనిపించలేదు. రామదాసు ఒక్కసారిగా కంగారు పడ్డాడు. వెంటనే పేరయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. కానీ పేరయ్య అమాయకంగా నటిస్తూ, అయ్యో నాకు ఏమీ తెలీదు రామదాసు గారు అన్నాడు. ఆ మాటలు విన్న రామదాసు మనసు పూర్తిగా విరిగిపోయింది. బాధతో ఇంటికి బయలుదేరాడు. అప్పుడే దారిలో శాంతమ్మ అనే తెలివైన ముసలమ్మ అతన్ని చూసింది. ఆమె రామదాసును ఆపి, ఏమైంది నాయనా, ఎందుకింత బాధగా ఉన్నావు అని అడిగింది. రామదాసు జరిగిన సంగతంతా చెప్పాడు. అది విన్న శాంతమ్మ చిన్నగా నవ్వి, బాధపడకు, నీ డబ్బు నీకే తిరిగి వస్తుంది అంది. తరువాత ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. మరుసటి రోజు శాంతమ్మ ఖరీదైన నగల మూట తీసుకొని పేరయ్య అంగడికి వెళ్ళింది. నా కొడుకు కాశీలో ఉన్నాడు, నేను అతన్ని వెతుక్కుని రావాలి. ఈ 2000 రూపాయల నగలు నా దగ్గర భద్రంగా ఉండవు. నువ్వు ధర్మాత్ముడివని అందరూ చెబుతున్నారు. అందుకే నేను తిరిగి వచ్చే వరకు వీటిని నీ దగ్గర దాచిపెట్టు అంది. భయపడకండి, మీ నగలు నా దగ్గర చాలా భద్రంగా ఉంటాయి అన్నాడు. అచ్చం అదే సమయంలో రామదాసు అక్కడికి వచ్చాడు. పేరయ్య, నేను డబ్బు పాతిపెట్టిన చోటు గురించి పొరబడ్డాను. ఇప్పుడు అసలు చోటు గుర్తొచ్చింది. వెంటనే పేరయ్య గుండెలో భయం మొదలైంది. ఇప్పుడు నిజం బయటపడితే ఈ 2000 నగలు నా చేతిలో ఉండవు అని అనుకున్నాడు. అతడు వెంటనే లోపలికి వెళ్ళి రామదాసు డబ్బు మూట తీసుకొచ్చి, నాకు కూడా అనుమానం వచ్చి మీరు డబ్బు దాచిన చోట తవ్వాను, ఇదిగో మీ డబ్బు
అని 500 రూపాయల డబ్బు మూటను రామదాసు చేతికి అందచేశాడు పేరయ్య. కాశీలో నా కొడుకు కనిపించాడా అని అడిగింది. రామదాసు కూడా వెంటనే అర్థం చేసుకుని, కనిపించాడమ్మా, పించాడమ్మా, త్వరలో వస్తానన్నాడు అన్నాడు. అయ్యో, అయితే ఇక నేను కాశీ వెళ్ళాల్సిన పని లేదన్నమాట అంటూ శాంతమ్మ తన నగల మూట తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతా చూసిన పేరయ్య మాత్రం నిశ్శబ్దంగా నిల్చున్నాడు. తన లోభం వల్ల తానే మోసపోయాడని అప్పుడు అతనికి అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: లోభం మనిషిని క్షణాల్లో కింద పడేస్తుంది, కానీ తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంత పెద్ద మోసాన్నైనా జయించవచ్చు. చూశారు కదా పిల్లలు, ఒక వ్యక్తి తనను నమ్మి వస్తే అతన్ని మోసం చేయరాదని మనం ఈ కథలో తెలుసుకున్నాము. అలాగే దురాశ దుఃఖానికి చేటు చేస్తుంది, ఇతరుల సొమ్ము ఆశించడం కూడా తప్పు అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక వచ్చే కథలోని అన్నదమ్ముల సంబంధం ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.